ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం వచ్చి ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనం నుంచి స్టార్ట్ చేద్దాం. యెహోవా ఏం మాట్లాడుతున్నారంటే ఎవరితో మాట్లాడుతున్నారు? యెహోవా నోహా గారితో ఇలా మాట్లాడుతున్నారు. ఈ తరమ వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండుట చూచితిని. ఎందుకు ఈ మాట అన్నారు ఆయన? నీవే నా ఎదుట నీతిమంతుడై చూచితిని ఎందుకు అన్నారు అంటే, ఆయన కాలంలో నోహా గారి కాలంలో ఏమైందంటే, నోహా గారి కాలంలో అనేక మంది ప్రజలందరూ ఎంతమంది అవుతున్నారో అందరూ ఏం చేస్తున్నారంటే తినుచు త్రాగుచు పెండ్లి చేసుకుంటూ వాళ్ళ ఇష్టాసరంగా బ్రతుకుచూ ఉన్నారు. అప్పుడు మా దేవునికి కోపంలో వచ్చి నోహా గారితో ఇలా అంటున్నారన్నమాట. ఏమంటున్నారు? ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలోకి ప్రవేశించుడి. అంటే వీళ్ళ ఇంటి వారిలోకి ప్రవేశించిన తర్వాత జలప్రలయం వస్తుందని ఆయన ఉద్దేశంతో చెప్పి వీళ్ళ కుటుంబాన్ని మొత్తానికి వారిలో ప్రవేశించమని దేవుడు చెప్తున్నారు. కనుక మీరందరూ తప్పనిసరిగా చదవండి. ఒకసారి చదివి పూర్తిగా తెలుసుకుంటారని, దేవునిచ్చిన వాక్యంలో ఎంత మర్మం ఉందో అవన్నీ తెలుసుకుంటారని నేను ఆశపడుతున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి.